బాగా వినాలి, బాగా విధేయత చూపించాలి. కొన్నిసార్లు వినడమే ఇష్టం ఉండదు, వినడానికే సుముఖత ఉండదు. ఈ చెవులు ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో పాటలు వినడానికి ఇష్టపడతారు, కానీ మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి ఇష్టం ఉండదండి. మందిరంలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు, మందిరంలో కూర్చొని ఇతరులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మందిరంలో కూర్చొని ఏదో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నీవు శ్రద్ధగా దేవుని మాట వినాలి. నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయనకు మించిన ప్రాధాన్యత ఇంకా మనకి ఏది కూడా ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చుంటామో ఆయన పట్ల మనకు కలిగి ఉన్న గౌరవం అక్కడే కదండి కనబడేది. నువ్వు లోకంలో తిరిగినప్పుడు దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తున్నావు ఆ తర్వాత సంగతి. అట్లీస్ట్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. సరిగ్గా ప్రవర్తించడం ఇక్కడ నుండి నేర్చుకోవాలి. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నేర్చుకోవాలి. ఇక్కడ చేత కాకపోతే దేవుని కొరకు నువ్వు ఎట్లా బ్రతకగలవు, ఎట్లా జీవించగలవు, దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఎలా ఉండగలవు? నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయంట. ఆ దీవెనలు చదవండి. ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఎన్ని శ్రేష్టమైన దీవెనలు. దేవుని మాటకు నిజంగా మనం విధేయత చూపిస్తే మన దీవెనలో ఎవ్వరు కూడా ఆపలేరు. హల్లెలూయా. నో వన్ కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకొక మాట, నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎలా అంటే పొంగి పొర్లి ప్రవహిస్తాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గుర్తిస్తారండి, వీళ్ళతో దేవుడు ఉన్నాడు, వీరిని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు తెలియని వారు కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు, నిన్ను గమనిస్తున్న వారందరూ నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. కానీ దానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి.